కస్తూరి శ్రీనివాస్ గారు, ఒక యువ మంత్రి కళ్ళల్లో ఆనందం చూడడానికి 5 హీరోయిన్ల ఫోన్ ట్యాపింగ్లు పోలీసులు చేయడమే కాకుండా వారి వ్యక్తిగత సంభాషణలను ఆ మంత్రికి సమర్పించారనేటటువంటి వార్త గత నెల రోజుల నుండి వైరల్గా మారుతున్నటువంటి అంశం అందరికీ తెలుసు. మీరు సినీ ఇండస్ట్రీతో కనెక్ట్ అయి ఉన్నటువంటి వాళ్ళు, ఇన్సైడ్ ఇండస్ట్రీ టాక్స్ ఏమున్నాయి? జనరల్గా ఫిల్మ్ రిలేటెడ్ అని అంటే రకరకాలుగా ఎవరికొవరికి ఎలాంటి రిలేషన్స్ గాసిప్స్ ఆర్ కామన్, కానీ ఇక్కడ ఆధారాలు ఉన్నాయి. ఎస్, అయితే ఆధారాలు ఉన్నాయి. ఒక ప్రభుత్వ పరంగా వాళ్ళకి హైలీ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ప్రభుత్వానికి ఉంటుంది. ఎందుకనంటే వాళ్ళ ప్రధాన శత్రువు ఒక పేదరికము, ఒక నిరుద్యోగము, ఇలాంటి దాని మీద తప్ప. ఇప్పుడు ఉదాహరణకు పెద్దలు ఇందాక అన్నారు, ఏదైతే లీగల్గా వాళ్ళకి ఫోన్ ట్యాపింగ్ చేసే రైట్ ఉంటుందని. నేను అమెరికాలో ఉన్నప్పుడు స్క్రిప్ట్కి సంబంధించింది ఇక్కడ వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడితే ఆ బాంబు గన్ను వాడుతూ ఉంటే 2-3 సార్లు రిపీట్ చేస్తే నాకు అక్కడ వాళ్ళు హెచ్చరించారు, ఒరే అది రిపీట్ వాడద్దు, నీకు ఆటోమేటిక్గా వర్డ్ అనేది నువ్వు ఫోన్లో యూజ్ చేసినప్పుడు అమెరికా టెక్నాలజీ ప్రకారంగా ఇంటెలిజెన్స్కి వెళ్ళిపోతుంది, నీ మీద నిఘా పెడుతుంది అని. సో అక్కడ ఉగ్రవాదం అనేది ఉంది కాబట్టి అలాంటి దానికి ప్రభుత్వం అనేది చేయొచ్చు. ఇప్పుడు ముంబై కానీ ఎక్కడైతే మాఫియా ఉందో, ఎవరి మీద అయితే చిన్న అనుమానం అనేది ప్రభుత్వానికి ఉందో వాళ్ళ మీద నిఘా పెట్టడం అనేది తప్పులేదు, అది అంతవరకే పర్ఫెక్ట్. బట్ ఇక సంబంధం లేని వాళ్ళది ఒక అవకాశం వచ్చింది కదా అని అనేసి మిగిలిన వాళ్ళందరిది అని అంటే ఏ డైరెక్టర్ది కానీ, ఏ హీరోది కానీ, ఏ ప్రొడ్యూసర్ది కానీ డిఫరెంట్ రెగ్యులర్ వేస్ స్టోరీ డిస్కషన్స్ కానీ రకరకాలుగా అనేది సంభాషణ ఉంటుంది. ఇక అవి పట్టుకొని బ్లాక్మెయిలింగ్ ఇంకోవరకు లబ్ధి చేయడం అని అంటే అది ప్రభుత్వ పరంగా అనేది మాత్రం ఆ పెద్దల పరంగా మిస్లీడ్ చేసినట్టే. ఎందుకంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ, ఒక ఐపీఎస్ వాళ్ళు కానీ ఎలాంటి కష్టపడి ఆ స్టేజ్కి వచ్చారో అని అనేది అసలు మనం అది ఊహించుకుంటూనే చాలా సాధారణమైంది కాదు. సో అలాంటి ఆ వృత్తి ధర్మాన్ని అనేది పాటించకపోవడం నిజంగా సామాన్యులకి రేపటి రోజున ఏ ప్రభుత్వం అయినా కానీ ఎవరు ఏది మాట్లాడాలనుకున్నా కూడా అసలు అట్లీస్ట్ ఇప్పుడు ఫోన్ అనేది వచ్చినాక కలుసుకునే సమయం అనేది తగ్గించుకోవడానికి ప్లస్ ఆ బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది పెంచుకోవడానికి యూజ్ అయిపోయింది. కానీ ఇప్పుడు అనేది భయం మొదలైంది, అమ్మో ఫోన్ పట్టాలని అంటే ఏం మాట్లాడాలి, ఏ వాట్సాప్ కాల్ మాట్లాడినా ఏడ రికార్డ్ అవుతుందో, అసలు మాట్లాడొచ్చా లేదా అంటే వైఫ్ అండ్ హస్బెండ్ మాట్లాడుకోవడానికి కూడా భయపడే రోజులు అనేది వచ్చినాయి. సో ఇది నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ, అటు బయట ఉన్న పొలిటికల్ వాళ్ళకి కానీ, ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళకి కానీ, సెలబ్రిటీలకు కానీ, ఆఫీసర్లకు అందరికీ ఎఫెక్ట్ అయ్యింది. దీన్ని మీరు ఓవర్ డ్రామటైజ్ చేసి చెప్తున్నారు చెప్తే, అలా సమాజంలో భార్యాభర్తలు కూడా మాట్లాడుకోవడానికి భయపడే స్థితిగతులు ఏమీ లేవు.